నటరాజ స్వరూపులైన చక్రీ మీడియా ప్రేక్షకులకు చక్రపాడి నమస్సమాంజలు. మన పద్య నాటకాలకి ప్రాణం పోస్తూ అది సజీవంగా ఉండేటట్టు చేస్తున్న మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల కళాకారులు ఉన్నారు. ఆ కళాకారులందరినీ కూడా పద్య నాటకాభిమానులైన దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకులందరికీ పరిచయం చేయాలనే సంకల్పంతో మా చక్రీ మీడియా ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అంటే ఇప్పుడు మన్యం జిల్లా కడకెళ్ళ గ్రామవాసులైన శ్రీ బలరామస్వామి గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి వారి నాటకానుభవాలు, మరి వారు అసలు నాటకంలో ప్రవేశించాలని కోరిక ఎట్లా కలిగింది, తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు ఎన్ని నాటక రంగంలో ఇత్యాది విషయాలు కూడా వారి నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ బలరామస్వామి గారు. నమస్కారం సార్. సార్, మనం ప్రారంభించబోయే ముందు మీకు ఇష్టమైన ప్రార్థనా గీతం ఒకటి ఆలపించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు గురుడవు, నీవే దైవము నిత్యము కొలుతు కృష్ణ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా ఆలపించారు. సార్, మీరు ఈ నాటక రంగంలో చాలా అనుభవం ఉందని విన్నాను నేను. 3000కు పైగా ప్రదర్శనలు ఇచ్చున్నారు మీరు. పైగా ఎన్నో సన్మానాలు, అవార్డులు, వీటన్నిటికి మించి ప్రేక్షకుల మన్ననలు మీరు తీసుకున్నట్టుగా మేము విన్నాం సార్. కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఆసక్తితోటి మిమ్మల్ని కలుసుకున్నాం వచ్చి ఇప్పుడు. దయచేసి అసలు మీరు ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఒకసారి వివరించండి. మాది మొదట శ్రీకాకుళం జిల్లా, తర్వాత ఈ మధ్య పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడింది. వీరఘట్ట మండలం కడకెళ్ళ గ్రామం. అక్కడ మున్సిపు గారి కుటుంబం మాది. మా నాన్నగారు మున్సిపుగా చేస్తూ, మా అమ్మగారు గృహిణి సన్యాసమ్మ. మా నాన్నగారి పేరు రామనాయుడు, మా అమ్మగారి పేరు సన్యాసమ్మ. తర్వాత మేము 6 సంతానం. అందులో పెద్దవాడు నేను, తర్వాత 2 తమ్ముళ్ళు, వాళ్ళిద్దరు కూడా ప్రజెంట్ ఎంఈఓ గారు, ఒకటి రిటైర్ అయ్యాడు, ఒకటి ఎంఈఓగా చేస్తున్నారు స్కూల్స్లో. తర్వాత సిస్టర్స్ 3, వాళ్ళు కూడా పార్వతీపురం, విశాఖపట్నం అక్కడక్కడ సెటిల్ అయ్యి ఉన్నారు. గ్రామంలో కూడా ఉన్నారు. మాది వ్యవసాయ కుటుంబం సార్, అది మా నేపథ్యం. తర్వాత నేను ఉపాధ్యాయుడిగా చేస్తూ 2005లో రిటైర్మెంట్ జరిగింది. అది బ్రీఫ్గా మీ కుటుంబ నేపథ్యం. అందరూ వెల్ సెటిల్డ్, అంత బాగున్నారు. అది నాటక రంగంలో రావాలని ఆసక్తి ఎలా కలిగింది మీకు? చిన్నప్పటి నుంచి కూడా నేను దేని మీద నాకు ఇంట్రెస్ట్ సార్. మా గ్రామంలో నాటకాలు ఆడిస్తుండేవాడు. మా నాన్నగారు కూడా కళాకారుడే. ఆయన అర్జునుడు, నక్షత్రక, ఆ నాన్నగారు కూడా చేసేవాళ్ళు. ఆయన అయితే నేను ఆయన వేషాలు చూడటం అవ్వలేదు, కానీ ఆయన పాడడం మాత్రం విన్నాను. తర్వాత మా ఊర్లో కూడా తర్వాత కొంతమందికి శిక్షణ మా నాన్నగారు ఇస్తూ తయారు చేశారు. అప్పుడప్పుడు వీధి నాటకాలు
విపరీతం సంవత్సరానికి 3-4 నాటకాలు మా నాన్నగారు మా ఊర్లో పెట్టించేవాళ్ళు. తర్వాత మా ఊర్లో ట్రూప్ కూడా ఉండేది, ఎక్కడెక్కడికో వెళ్ళి నాటకాలు ఆడేవాళ్ళు. దాని మీద నాకు సహజంగా ఇది ఒక అనురక్తి కలిగింది ప్రారంభంలోనే. నాకు 4 ఏళ్ల ప్రాయంలో మా ఊర్లో రఘురామయ్య గారు టికెట్ నాటకం తులాభారం అయింది. చిన్న వయసు 4 ఏళ్ళు 1952వ సంవత్సరంలో మా ఊర్లో తులాభారం నాటకం రఘురామయ్య గారితో పెట్టించారు. అప్పుడు నేను చూడటం జరిగింది. అయితే నాకు అంత 4 ఏళ్ళు అంటే ఉండదు, కానీ నాకు ఒకటి మాత్రం ఆ తన్నీరు కిరీటం పడిపోవడం అనేది ఒకటి గుర్తుంది. ఆ నాటకానంతరం రఘురామయ్య గారు వేలపాటు పెట్టి వాణితో తుడుచుకోవడం, పాడటం కూడా నాకు ఎప్పటికీ గుర్తుంది సార్. తర్వాత మా ఊళ్ళో సురభి నాటకం పెట్టారు. ఇంచుమించు 2-3 నెలలు మా ఊళ్ళో సురభి నాటకాలు కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా బాలనాగం సినిమా చూస్తూ ఆ బాలవర్ది ఆ పులి ఎక్కడము దాన్ని కొట్టడం అది కూడా నాకు గుర్తున్నాయి. ఆ తర్వాత సహజంగా నాకు వాయిస్లో ఒక ధర్మం ఉండేదేమో. చిన్నప్పటి నుంచి పాడటం అనేది నాకు అలవాటు. స్కూల్ నుండి వచ్చినప్పుడు కూడా మంచాలకి దుప్పట్లు కట్టేసి బూడిది పూసుకొని నెక్స్ట్ ఈ నార అంటారు, జనప నారతో దేశాలు గట్ట తయారు చేసుకుని పాడటం అనేది ఒక ప్రక్రియ జరుగుతుంది చిన్నప్పటి. తర్వాత స్కూల్లో కూడా హై స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా లాస్ట్ పీరియడ్లో నా పద్యాలు చక్కగా పాడించుకునేవాళ్ళు. మా పద్యనాటకంలో ఉన్న గొప్పతనం అదే సార్. చిన్నప్పటి నుంచి కూడా ఆకర్షితులు చేస్తారు. పల్లెటూళ్ళల్లో ప్రతి ఊర్లో కూడా నాటక ప్రదర్శనలు ఉండే అప్పట్లో మన చిన్నప్పుడు అందరిని ఆకర్షితులు చేసేవి. అది అదంతా దైవ అంశ అని అనుకుంటాను నేను. కళారంగంలో ఉండడం అనేది దైవాంశగా నేను భావిస్తున్నాను. కళను ప్రోత్సహించడం కూడా ఒక అది దైవాంశే అని నా భావం. మొట్టమొదటిగా మీరు ఏ వయసులో రంగస్థలం ఎక్కుంటారు? నేను 1961 మా స్కూల్లో అప్పుడు 8th క్లాసులో హరిశ్చంద్ర సత్యవంతుడు బిట్టు ఒకటి మాకు లెసన్ ఉండేది. సత్యవంతుడు సావిత్రి అడవులకి వెళ్ళటం, అక్కడ సత్యవంతుడు సావిత్రి సతీసావి దానిలో యమధర్మరాజు వచ్చి ప్రాణాలు తీసేయడం అనేది ఒక బిట్టు లెసన్ ఉండేది. అది నేను దాచుకోలేకపోయాను. తెలుగు టెక్స్ట్ బుక్ 8th క్లాసు 1961 8th క్లాసులో అది దొరికితే దానికోసం ప్రయత్నం చేస్తానని అది దొరికే అవకాశాలు కనిపించడం లేదు. దానిలో నేను సత్యవంతుడును. మాకు నల్ల శివరాం అని ఒక పద్యాలు ఉన్నాయి సార్. నల్ల శివరాం అని ఒక అబ్బాయి, ఆయన చేత సావిత్రి వేయించాను. ముగ్గురు శ్రీరాములని ఆయనతో యమధర్మరాజు వేశాను. అప్పుడు మరి నాకు నేనే వాళ్ళని ప్రిపేర్ చేసుకొని చేశాను. ఉపాధ్యాయులు మాకు మన్మథరావు అని హార్మోన్ వాయించేవాళ్ళు, ఆయన శృతి అందించారు. చాలా జాలాది రాజారావు గారు మాకు అప్పుడు డ్రాయింగ్ టీచర్, సినిమా రైటర్. ఆయన మాకు డ్రాయింగ్ టీచర్. మా 6th క్లాస్ నుండి స్కూల్ ఫైనల్ వరకు ఆయన డ్రాయింగ్ టీచర్ జాలాది గారు. ఆయన డైరెక్షన్ మీద నాటకం ప్రదర్శించడం జరిగింది. అప్పుడు కొన్ని పద్యాలు కూడా ఉన్నాయి. నా తలయి భగంపరా అన్నట్టు ఎలని అడిగాను, స్మృతి తప్పునేమో ఓ ఎరణ్యం ఇయ్యది అని ఒక పద్యం మరి పూర్తిగా రావడం చాలా కాలం అయిపోయింది. మరి చిన్నప్పుడు కదా, అప్పుడు ఏదో పౌడర్ రాసుకున్న మేకప్లు కూడా అప్పుడు అంత అందుబాటులో ఉండేవి కాదు. చిన్న మేకప్ చేసుకుని పౌడర్ రాసుకుని తర్వాత ఏదో పంచి కట్టుకుని ఒక కల్లి షర్ట్ మా బ్రదర్ ఉంటే అది వేసుకుని సత్యవంతుడిగా యాక్ట్ చేసిన అది అంటే నా అనురక్తికి అది మూలం అనమాట. మీకు పేరు వచ్చిన తర్వాత అంటే మీకు పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను ఈ నాటకాల్లో పడితే భవిష్యత్తు దెబ్బతింటదని నాన్నగారు ఎంకరేజ్ చేసేవారు. ఏదో స్థిరపడిన తర్వాత చేస్తే బాగుంటుంది అన్న దీని మీద. అయితే నేను మామూలు గాలిపాటలు పాడేవాడిని, పద్యాలు వచ్చిరాని రాగాలు వచ్చిరాని పద్యాలు. తర్వాత అప్పుడు రికార్డులు ఉండేవి సార్. ఏ అకేషన్లో కూడా అబ్బూరి వరప్రసాదరావు గారు, శ్రీరామూర్తి, తర్వాత లతా లక్ష్మి, ఈ రికార్డులు బాగా నాకు అన్వయమయ్యేవి.
వాటితో పాడడం ఏదైనా నేను స్వరం ఇప్పితే వినసొంపుగా ఉండేది కాబట్టి అందరూ నన్ను పాడించుకుండేవాళ్ళు. ఏదైనా మరి ఇంట్లో పడితే పనికిరాదు అని చెప్పేసి మా నాన్నగారు దీని మీద సెటిల్మెంట్ ఉంటుందో ఉండదో చెప్పలేం కాబట్టి తర్వాత నేను స్కూల్ ఫైల్ అయిన తర్వాత అమ్మరవల్లి ట్రైనింగ్కి వెళ్ళాను, టీచర్ ట్రైనింగ్. అక్కడ వికర్ణుడు వేశాను ఫస్ట్ని 1965. 65 అంటే సుమారుగా అప్పటికి వయసు మీకు 65 అంటే 18 మంచిగా కుర్రాడు అప్పుడు మీరు. నెక్స్ట్ 66లో నేను ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చేసి మా ఊరు వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడిగా అపాయింట్ అయ్యాను. 1966 సెప్టెంబర్ 13వ తేదీన 19వ తేదీన నేను టీచర్గా అపాయింట్ అయ్యాను. మా ఊర్లోనే ఇంచుమించు మా ఊర్లో 20 సంవత్సరాలు పనిచేశాను సార్ నేను టీచర్గా. అది చేస్తూ అప్పుడు మా ఊర్లో ఒక ట్రూపులు నన్ను దృష్టిలో పెట్టుకొని కురుక్షేత్రం నాటకం తీస్తే బాగుంటుందని మా ఊర్లో కొంతమంది సెలెక్ట్ చేసి ఒక ట్రూప్ని ఏర్పాటు చేశారు. మీరు ఏర్పాటు చేశారా? మీరు ఆర్గనైజ్ చేశారా? గుంటూరు రామ్మూర్తి నాయుడు అని మా నాన్నగారి శిష్యుడు, బుక్కూరు చిన్న సత్యనారాయణ అని వాళ్ళు బాగా ఫేమస్, మర్రా కృష్ణమూర్తి అని, తర్వాత గుంటూరు గంగునాయుడు అని, మొత్తం టీం అంతా మా ఊరిదే. దాపురెడ్డి రామనాయుడు, అలాగే తెల్లి కృష్ణమూర్తి, ఇలాగ అందరితో ఒక టీం ఏర్పాటు చేశాను. చేసి ఫస్ట్ పడకసీమ నుండి రాయబారం వరకు నన్ను కృష్ణుడిగా పెట్టేశారు. అసలు మెయిన్ మిమ్మల్ని ప్రేరేపించినవి ఈ గ్రామ్ఫోన్ రికార్డులు, మీ నాన్నగారి నాటకాలు వేయడం, ఊర్లో కూడా ఈ నాటకాలు నేర్చుకోవడం, ట్రూపులుగా ఫామ్ అయిన నాటకాలు నేర్చుకోవడం, అక్కడి నుంచి ప్రేరణ స్టార్ట్ అయ్యేది. కోరికొని వచ్చిన కానీ నేను చెప్పిన మాటలు తొట్ట వరకు వింటివి కాదు. ఇదిగో మరల చెప్పుచున్నాడని సావధానముగా ఆలించి సరి అయిన నిర్ణయం గైకొను. ఆయుధము ధరింపను నేనాయుధము ధరింపను అని కగ్గముగానొక పట్ల ఓరకే సాయము చేయువాడు. పెలుచన్నను పిమ్మట ఎగ్గులాడిన దోయిలి జొగ్గుతం నిజము తొల్త వచించితి కోరికం నీకే యది ఇష్టమో కోరికం కడమయీతని పాలగు పాండునందన ఎక్కడి పద్యమాన వరులం దోరగనేల వారినిటు పిల్వంబంచి అని ఒక వికర్ణుడి పద్యం సార్. టికెట్ నాటకాలు వేయట్లేదా సార్ పల్లెటూరులో కూడా? కారణం ఏంటంటారు దానికి? అసలు కారణం ఏంటంటే వీధి నాటకాలే చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. టికెట్ తీసుకుని చూసే అంత ఆసక్తి లేదు. ఇప్పుడు ఈ మీడియా వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్లో అన్నీ చూసేస్తున్నారు సార్, అందరినీ చూసేస్తున్నారు. ప్రత్యేకంగా నిద్ర పోగొట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని చూడవలసిన పరిస్థితులు. ఆ రోజుల్లో మా నాటకం కాదు మమ్మల్ని చూడడానికి వచ్చేవాళ్ళు సార్ ఎప్పుడైనా జనాలు. మేము మేకప్ రూమ్ లో ఉంటే ఆ తడపలు చించుకొని లోపలికి చూసి చుట్టూ ఎగబడిపోయాడు జనం అప్పట్లో రోజులు అవి. తర్వాత మేము దిగితే బస్సు దిగేసరికి 100 మంది ఎదురొచ్చేవాళ్ళు. మళ్ళీ మేము బస్సు ఎక్కే వరకు 100 మంది పంపించేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు సార్. మేము అక్కడికి వెళ్ళి ఏమిటి అన్ని ఏర్పాట్లు ఏమిటని అడుక్కోవలసిన పరిస్థితి వచ్చేది. కారణం ఏంటంటారు ఇలాంటి పరిస్థితి రావడానికి? కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి యువతకి దాని మీద ఆసక్తి లేదు, దాని మీద అవగాహన కూడా లేదు. వస్తున్నారు సార్ కొంతమంది, ఇప్పుడు కొత్తగా చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి సరైన సహకారం దొరకనా లేకపోతే ఈ కళలో ఉన్న లోపాలు ఉన్నాయా, అసలు ఎందుకంటే జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. పద్యంలో కూడా కచేరీ పెట్టేస్తారు, ఎవరిని విమర్శించినట్టు ఉంటుంది, బాధపడతారేమో కానీ పద్యంలో కచేరీ. మీలాంటి సీనియర్స్ వాస్తవాలు చెప్పాలి, ఎందుకంటే ఈ పద్య నాటకం సజీవంగా ఉండాలి. అవును సార్.
ఉన్నారు కళాకారులు ఇప్పటికీ ఈ కళని పోషించే వాళ్ళు ఉన్నారు, కళాభిమానులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు లేకపోలే ఇప్పటికీ. ఎందుకంటే మన చిన్నప్పుడు విషయాలు చెప్పుకున్నాం మనం ఇందాక. ప్రతి ఊహ వచ్చిన అందరం ఆకర్షించేది నాటకం, ముసలివాళ్ళు సైతం ఆకర్షించేది నాటకం. మరి 10 మైళ్ళు వచ్చేసేవాళ్ళు సార్. నాటకం ఉందంటే చుట్టాలు కూడా వచ్చేసేవాళ్ళు. సైకిల్ కూడా లేని టైంలో 5-6 10 మంది కలిసి నడిచేది 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచేది చూసి వచ్చేవాళ్ళం నాటకం. ఆ తర్వాత సైకిల్ వచ్చినా కూడా సైకిల్ వేసుకెళ్ళి 10-15 కిలోమీటర్లు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. ట్రైనింగ్ అవుతున్నప్పుడు అమర సత్యనారాయణ గారు అప్పుడు బంగారు కిరీటం తీసుకొని కెంతల్లో ప్రోగ్రాం 20 కిలోమీటర్ల దూరం సార్. మాకు రాత్రి అక్కడ వదిలేవాళ్ళు స్కూల్లో, ఆ ట్రైనింగ్ స్కూల్లో చాలా పక్కన బంది ఉండేది. ఆ రాత్రి 4 చట్టే సైకిల్ వేసుకుని 20 కిలోమీటర్లు వెళ్ళి ఆ రాత్రి పూట అలా చూసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎంత దూరమైనా వెళ్ళి చూసేవాళ్ళు. ఈ ఊర్లో నాటకం ఉందంటే చుట్టాలు ముందు రోజు వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు, వచ్చే నాటకం చూడటానికి మరి వచ్చేవాళ్ళు. కొన్ని చోట్ల అయితే ఆ నటులు అలా ఉండేవాళ్ళు, ప్రేక్షకులు కూడా అలా ఉండేవాళ్ళు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మన విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ నాటకాలకు చాలా ఆకర్షితులు అవుతున్నారు. మనాళీలు అక్కడ కొత్త కొత్త ప్రక్రియలు చేస్తున్నారు, నాటకాలు వేసి వస్తున్నారు, అక్కడికి వెళ్ళి కూడా ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీలాంటి పెద్దలందరూ కూడా దీనికి పూనుకొని కొన్ని సూచనలు సలహాలు ఇస్తే వచ్చే యువతకి వాళ్ళందరికీ నాటకం సజీవంగా ఉండే అవకాశం ఉంటుందని మాలాంటి అభిమానుల ఆశ. అది అంత నేర్చుకునే పరిస్థితుల్లో లేరు సార్. సరైనటువంటి డైరెక్టర్స్ లేరు. ఇప్పుడు నేనైతే నాకు చెప్పాలని ఉంది, నాకు హార్మోనియం రాదు. హార్మోనియం 2 వస్తే మా గురువు గారు ఆయన హార్మోనియం వాయించేవాళ్ళు, చెప్పేవాళ్ళు. మాకు సోమ సూర్యారావు గారని ఉండకపోతే మన ఆలోచన ఒకలాగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఒకటి కాయిన్సైడ్ అవ్వదు. అవ్వకపోవడం వల్ల అది దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది సార్. ఈ ఆర్టిస్టులు కూడా కమర్షియల్ అయిపోయారు. అంటే కమర్షియల్ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అట్లా అయిపోయింది కదా. నాటకం వేయాలన్నా కూడా ఖర్చు అంత అయిపోయింది. ఇప్పుడు ఖర్చు అయిపోతుంది. ఆ రెమ్యూనరేషన్ లెక్కేసినా కూడా వాళ్ళకి చాలన్నట్టు అయిపోతుంది. అంత పెట్టుబడి పెడితే జనాలు ఉంటాం లక్షలు పెట్టేస్తున్నారు, జనాలు ఉండటం లేదు. ఎంత ఖర్చు పెట్టేసి జనాలు లేకపోతే మనం ఎందుకు ఇవి వ్యర్థం చెయ్యాలని ఆలోచన నిర్వాహకులకి నిరాశ. ఇప్పుడు మనం అన్న సంతర్పణ వెళతాము, 10 మంది వచ్చి తింటే ఆనందంగా ఉంటుంది. ఎవరు తినపోయి మళ్ళీ ఎక్కడ పోసేయాలంటే బాధ అనిపిస్తుంది. ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. చేశారు కదా రాముడి పద్యం ఒకటి వినిపించండి. డైలాగ్తో ఉంటాను. గురుదేవ, ఈనాటికైనా తమ శిష్యునిపై గల అనుగ్రహ విశేషమును ఎచ్చటి కరుదించినందుకు కృతార్థుడను మహాత్మా. పావనమయ్యమా గృహము భాస్కర వంశము మీదురాకచే తావక దర్శనార్థమున ధన్యతగా మదీయ జన్మ. ఓ ధీవినుత ప్రభావమునిదే భవత్ కరుణాద్ర దృష్టితే భవత్ కరుణాద్ర దృష్టితే ఈ విభవంబు సంపదయు నిల్చెను గైకొనుమా నమస్కృతుల్. చాలా బాగా ఆలపించారు. ఇప్పుడు ఈ రాగాలకి ఆకర్షితులు అవుతున్నారు, అంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు కొంతమంది అంటే అందరి నాళ్ళేమో కొంతమంది నేర్చుకునే వాళ్ళలో అభినయ లోపం కొంత,
ఈ భాష మీద పట్టు లేకపోవడం కొంత, ఇవి కూడా కొంచెం నాటకరంగా వెనకబడిపోట కారణాలేమో అని అలాంటి 100% సార్. ఇప్పుడు ఏంటంటే మన పాత్రను చూపిస్తూ ఎదుటి పాత్ర తాలూకు ఔన్నత్యాన్ని నిలబెడుతూ మన పాత్రను చూపించుకోగలగాలి. తర్వాత ప్రేక్షకుడికి మనం ఏం చెబుతున్నామో వాడి గుండెకి హత్తుకోవాలి. దానికి ఎలాగంటే ముందు మనకి మనం అర్థమైనట్టు చెప్పుకుంటున్నామా లేదని ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. తర్వాత పద్యంలో కూడా ఎక్కువ ఈ రాగాలు పెట్టేస్తున్నారు. పెట్టడం మీద మధ్యలో పెట్టేస్తున్నారు. మధ్యలో సంగీతంతో కూడుకున్నటువంటిదే పద్యం, కానీ ఎక్కడ సంగీతం పెట్టాలి, ఎంత పెట్టాలి అన్నది ఆలోచన లేకుండా ఊరికే ఒక పట్టుకొని పడపడ మధ్యలో పెట్టిస్తే అది. ఇప్పుడు కొన్ని పద్య నాటకాల్లో సినిమా పాటలు కూడా పెడతాం, మరి మధ్య చూస్తున్నాం. పాటలు పెట్టేస్తారు. అది పెట్టడం కూడా ఎలాగుంటే కవిత్వానికి తగినట్టు అన్వయంగా ఉండటం. ఇప్పుడు కవిత్వానికి అన్వయం కూడా ఇప్పుడు ప్రముఖ గాయకులు అందరూ పాడిని మనం విన్నాం ఆల్రెడీ, సినిమా పాటలు అనేవి. తర్వాత వాళ్ళని అనుకరించి పాడేవాళ్ళు కూడా విన్నాం బయట గాయకులవి. వాళ్ళు అదే పాట తీసుకొచ్చి నాటకంలో పెడితే అది ఎంతవరకు రాణిస్తుంది? అది కంపేర్ చేసుకుంటే ఇది దెబ్బతింటది కదా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఎందుకంటే కొత్తగా ఇదివరకు కూడా విమర్శలు ఉన్నాయి పాటలు పెట్టడం, కాకపోతే ఏంటంటే కొంత సొంతగా కంపోజ్ చేసి పెట్టేవాడు పాటల్ని. పాటలు ఏంటంటే రచింప చేసుకొని సొంతగా కంపోజ్ చేసుకుని హార్మోనిస్ట్ గారితో పాడేవాళ్ళు. అది కొత్తదనాన్ని ఎప్పుడు ప్రేక్షకుడు ఎప్పుడు ఆదరిస్తాడు. అంటే అది అన్వయంగా రాసేవాళ్ళు. ఇప్పుడు నాటక అది మొత్తం దాని గురించి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా రాసి కంపోజ్ చేసుకునేవాడు. ఇప్పుడు ఎలా కాకుండా ఎక్కడికి పాట తీసుకొచ్చి పెడితే ఆ సాహిత్యం వేరు, ఇక్కడ జరిగే తతంగం వేరు, అట్లా ఉంటుంది. ఇదే మా ఊర్లో కురుక్షేత్రం నాటకం ఏర్పాటు చేశామన్నారు. అలాగే కొన్ని ప్రదర్శనలు జరుగుతుండగా అక్కడ అంపావిలి సోమ సూర్యారావు గారు, నేను ఫేమస్ డైరెక్టర్, అమరపు సత్యనారాయణ గారి పేరు మీరు విన్నారు, గోల్డ్ క్రౌన్ విన్నారు, ఆయన బల్లారి రాఘవయ్య భట్టు చాలా స్వరద్రూపి. సినిమాలో ఎన్టీ రామారావు గారు అంత అందంగా ఉంటారు, ఈ నాటక రంగంలో అంత బీభత్సమైనటువంటి ఆకారం. ఆయా తర్వాత కంచు గంటలటి సౌండ్ ఆయన తయారు చేసి, ఆయన ట్రూపు ఉండేది అమరపు సత్యం పాముల కుర్రోడు అయిన వాళ్ళని, ఆయన ఊరి పాముల వలస. ఆయనతో ఆ ట్రూప్ తయారు చేసి బీభత్సంగా ఆడేవాళ్ళు అప్పుడు. దానికి ఆ గురువు గారి శుశ్రూష అయితే మనం కూడా అభివృద్ధి అవ్వచ్చు అని ఒక వాంఛ ఉండేది. నేను ఉపాధ్యాయులు ఇచ్చి మాకు 20 కిలోమీటర్ దూరంలో ఆగూరు వెళ్ళి రావాలని ఇబ్బంది. అప్పుడు కమ్యూనికేషన్స్ లేవు, బస్సులు అలాంటి పరిస్థితుల్లో గురువు గారి ఆయన వచ్చి ఎవరో చెప్పారు, పలానా కడకెళ్ళలో మున్సిపు గారి అబ్బాయి బలరాం మేష్ గారు ఉన్నారు, ఆయన బాగా పాడుతున్నారు ఆయన అంటే, అప్పుడు ఆయన స్వయంగా వచ్చి తను మనం తీసుకెళ్ళి అప్పుడు ట్రూప్ చేశారు. ఇప్పుడు కందులు గుణేశ్వరరావు మాతో ఒక టీం తయారు చేశారు. ఆ తర్వాత ఆయన శుశ్రూషలు చాలా నాటకాలు ఆడాము, కురుక్షేత్ర టికెట్ నాటకాలు కూడా ఆడేవాళ్ళం అప్పుడు. అలా జరుగుతుండగా ఆ నాటకాలు అంత ఉధృతంగా జరిగేవి. తర్వాత ఆయన శుశ్రూషలోనే పద్యాన్ని ఇప్పుడు అందరూ అనుకరణ చేస్తున్నారు, నా పద్యంలో ఎక్కడ అనుకరణ ఉండదు సార్. అంటే పద్యాన్ని ఎలా కంపోజ్ చేయాలో ఆయన నేర్పారు. ఇప్పుడు నలుగురు బాణీ నీకు తెలియచ్చు, ఆ నలుగురిని క్రోడీకరిస్తూ నీదొక బాణీ తయారు చేయాలని అనుగుణంగా చూస్తే తొందరగా పడుతుంది జనాల్లో అది. ఇప్పుడు మన శ్రీకాకుళం ఏరియాలో ఒక అమ్మాయి అండి, ఆడ మనిషి, పాప పేరు గొర్రెల భవాని ఏదో అమ్మాయి, బాగా ఆడుతుంది. మా అమ్మాయి కన్నా మంచి గురువులు దొరికి తర్ఫీదిస్తే ఇంకా రాణిస్తుంది అనిపిస్తుంది, ఇంకా రాణిస్తుంది అనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా ఆ వయసులో నాటకాలకి ఆకర్షితులే అమ్మాయి ఈ మధ్యన కలిసి ఆడాము. నేను ముగ్ధుడిని అయ్యేది స్టేజీ కల్చర్ కావాలి సార్. మన స్వరం ఎలా ఉన్నా స్టేజీని ఉపయోగించుకునే పద్ధతి
రావాలి. భవానీ శంకరుడు వేసింది చూశాను నేను సెల్ ఫోన్లోనే. ఏ మగవాడు కూడా అంత బాగా చేయలేమో అనిపిస్తుంది. అంత బాగా బాగుంది. చిన్న వయసు అమ్మాయికి ఇంకా అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటే, డైరెక్షన్ ఉంటే, అలాంటి అమ్మాయి నాకు దొరికితే నేను బాగు చేద్దానని నాకు తప్పన ఉంది. ఇప్పటికీ ఆమె ఫేమస్గా ఆడేస్తుంది కాబట్టి మరి మన సెక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది ఉండదని లేదు, కాలమే నిర్ణయించాను. చాలా మంచి వాయిస్. ఒకప్పుడు లతా లక్ష్మి లాంటి వాయిస్ అమ్మాయిలో కుదిపేసింది ఆమె. అవును, అప్పట్లో ఆ రికార్డులే ఎన్ని సేల్ అయి ఉంటాయో, రికార్డులకే వచ్చేసి ఉంటాయి డబ్బులు అప్పట్లో. ఆ సుబిసెట్ రికార్డ్స్ కానీ సంగీతం, పేస్పాటి గారు నటన, కృష్ణ వేశారు, చాలా ప్రదర్శన చేశారు. ఏదో రాయబారంలో ఒకటి ఏదన్నా. సుయోధన పాండవులకు పాలీయను పాలీయనని పదే పదే పలుకుచున్నాడు. సమరము చేయరే బలము చాలిననియ తేజోబల ప్రాధాన్యము గలట్టి రాచకొడుకులు ధర్మం బడి కానకేమిదిరేయని పలుకుచున్నాడు. పాండవులు తేజోవిహీనులా, రణసూరులు కారా? చూడు, ధనుర్వేదాన్ని తపస్సుగా అధ్యయనముడు చేసిన వాడు, ఇంద్రాంశ సంభవుడు, నరనారాయణులలో నరుడను మహర్షి. తన తపస్సు చేత పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించిన జగదేక వీరుడయ్యా పార్థుడు. అతడు సామాన్యుడా? అట్టి పార్థాదులతో రణరంగమే తటస్థమైనచో ఆ సోనాగ్రేసరు రాజులో ప్రవేశించు సమయమును జెండాపై కపిరాజు ముందు శతవాది శ్రేణియుంగూర్చి నే దండంబుంగొని తోలు శందనము మీద నారి సారించుతూ గాంధీవన్ను ధరించి ఫల్గునుడు మోకలు చెందుచున్నప్పుడు ఒక్కండును నీ మొరనాలకింపడు కురుక్ష్మానాథ సంకంపగన్. మరియు రాజరాజ పాండవులకు పాలీయనని పదే పదే పలుకుచున్నాడు. పాండవులు పాలు భాగములు ఎట్లు నీకు తెలియదు. రాబో మహా కురుక్షేత్ర సంగ్రామ రంగమునందు మీరెల్లరూ పాండవులు పాలు కాగల మీ భవితవ్యమును గతానుగతంబులు రింగి జొన్నవాడన గుడి చే తెలుపుచున్నాడను. సావధానముగా ఆలించి సరి అయిన నిర్ణయము గైపొందువుగాక. పరశురాముని గెల్చి ప్రఖ్యాతిగాంచిన గంగాసుతుండు శిఖండి పాలు అఖిల యోధులకెల్ల ఆచార్యుడైనట్టి ద్రోణుడు యాదృష్టముని పాలు తమ్ములే గురులేన ధారుణీ పతివౌట మిన్నయవు నీవు భీమన్న పాలు కౌరవ పాండవ కలహకారకుడైన పలువైకనుడు పార్థుపాలు శల్యుడెటులైన యాయుధిష్ఠిరుని పాలు అన్యయోధుడు మా అభిమన్యు పాలు దారుణీ భారముండి పతలచి నేను పార్థసారథినైతి ప్రతిభగనుమా సంతోషం సార్, చాలా బాగుంది సార్. దాంట్లో లేదు ఈ పద్యం ఇది కొత్తగా వినిపించారు, ఈ కొత్తగా వినిపించారు. జెండాపై కప్పేది కూడా నేను వినే పద్యాలు కొంచెం భిన్నంగా అనిపించింది. ఇది వినసొంపుగా ఉంది. మరి రాగాల పేర్లు అయితే నాకు తెలియదులే కానీ ఏ రాగంలో ఆలపించారు అది మోహన్ రాగం అండి. ఇది వేం ప్లస్. ఇది బాగుంది. ఎక్కడ దొరకదు సార్ నాకు వాయించాలంటే. నాకు భిన్నంగా అనిపించింది. చాలా చక్కని వయసు సార్. మీ వయసు ఎంత సార్ ఇప్పుడు? 77 సార్. 77 సంవత్సరాల పవర్ బాగా ఉంది.
యాక్చువల్గా అంటే నేను విన్నది ఏంటంటే మీరు ఇప్పుడు హార్మోనియం లేకుండా పాడుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం నేను అనుకోవడం. ఎందుకంటే అసలు పద్య నాటక ప్రారంభంలో హార్మోనియం లేదని, ముందు హార్మోనియం లేకుండా పద్య నాటకాలు కొనసాగి ప్రదర్శన చేసేవారని, తర్వాత కొంతకాలం హార్మోనియం వచ్చి చేరి తర్వాత ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఏర్పడిందని నేను విన్నది. శృతి బేస్ ఉండాలి అన్నారు. శృతి ఎప్పుడు కూడా పెద్దలు, మీలాంటి పెద్దలు, ఇంకా చాలా మంది పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే అక్షరానికే పెద్దపీట, సంగీతానికంటే కూడా అక్షరానికి పెద్దపీట వేయాలనేది, సాహిత్యానికి పెద్దపీట అనేది ఎవరో చెప్తూనే ఉన్నాను. కాబట్టి సంగీతం అలంకరణ, దానికి సంగీతాన్ని తీసేయటం వీల్లేదు. సంగీతం సాహిత్యం కూడా అది అవసరం సార్, అవసరం. దీనికి 4 పార్ట్లు సార్. ముందు ఆహార్యం అనేది ప్రధానం. ముందు పాత్ర సరిపోయిన ఆహార్యం కనపడాలి. భీముడా, దుర్యోధనుడా, రావణాసురుడా అర్థం కావాలి, చూడగానే అట్రాక్ట్ అయిపోవాలి. నెక్స్ట్ కదలికలు, పాత్ర ఔచిత్యానికి తగినటువంటి కదలికలు కనపడాలి సార్. అదే దానిలో నటనలో భాగం కూడా. ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి, తనకు ముందు అర్థం కావాలి, ప్రేక్షకుడు హృదయానికి హత్తుకున్నట్టుగా డైలాగ్ చెప్పగలగాలి. ఆఖరి సంగీతం, ఏదైనా సుస్వరం అంటూ ఉండాలి. మాట్లాడినే వినసొంపుగా ఉండాలి, పద్యం పాడినే వినసొంపుగా ఉండాలి. ఈ 4 రకాలైనటువంటి ప్రక్రియలు ఈ నాటక రంగానికి అవసరం సార్. అవి ఉంటే కానీ అవన్నీ చూసుకొని ఈ పాత్రలు నేర్చుకోవాలి. ముందు పాత్రకి మనం ఆహార్యం సరిపోతుందా లేదో చూడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు హరిశ్చంద్రుడు అంటాడు, సన్నంగా ఉంటాడు, పొడవు. ఇప్పుడు రమణారెడ్డి గారిని భీముడి పాత్ర గొప్పవాడే కాదని లేదు, ఆయన కానీ నటుడు గొప్ప నటుడే, కానీ ఈ పాత్రకు సూటబుల్ కాదు కదా. అది ఆహారం ప్రధానం సార్, ఆహారం ప్రధానం. నాకు అదే భగవంతుడు ఇచ్చిన, నన్ను కృష్ణుడే అంటారు. చాలా చాలా బాగుంది వేషం. అది ఆ కదలికలు కూడా అలా ఉండాలి సార్. అసలు అది ఎంత చతురత ఉండే. రాయబారంలో ఆయన రాయబారానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, వీళ్ళందరూ ఏమంటారు, పాండవ ఉద్యోగాలు అంటారు, అదే వాళ్ళందరూ కూర్చోబెట్టి ఒక్కొక్కరు అభిప్రాయం కనుక్కుంటూ ఉంటాడు కదా. అభిప్రాయం కనుక్కుని ఆయన చేసే చర్యలు ఆయన చేస్తూనే, ఎవరిని ఎట్లా పొడవాలో, ఎవరిని ఉసిగొలుపుతూనే నడిపిస్తూనే, మళ్ళీ రాయబారంలోకి వచ్చి కూడా మళ్ళీ దుర్యోధను రెచ్చగొట్టడం. నిజంగా అసలు అది ఎంత కళాఖండం సార్. అది అసలు మామూలు విషయం కాదు అది. ఈ రామాయణ భారతాల్లో ఉన్న గొప్పతనం అది. ఎన్ని వేల సార్లు విన్నా కూడా కంటికి చెవికి సొంపు. తర్వాత ఒక నీతిని బోధిస్తాయి, అయితే తెలుసుకోలేకపోతున్నారు. దీనిలో ఉన్నటువంటి సందేశం ఉంటుంది ప్రతి నాటకంలో కూడా. ఆ నాటకం తాలూకా సందేశాన్ని తెలుసుకొని నైతిక విలువలు పెంచుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం అది ఎవరికి అక్కర్లేని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. టెక్నాలజీ కాదు సార్, కాకపోతే దాని టెక్నాలజీ జోడించుకుని ఇంకా రాణింపు చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని డామినేట్ చేసే పరిస్థితి ఉండకూడదు. ఈ ఆధునిక కాలంలో ఈ అన్నిటికీ రకరకాలైనటువంటి ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవాలని తపనే తప్పించి దానికి తగినటువంటి ఆర్థికమైనటువంటి వనరులు కూర్చుకోవడానికే తపన పడతారు. అది ఎక్కువైపోతే కళ శృతి తప్పుతుంది. దీన్ని మనకి తెలుగు భాషకే సొంతం పద్యం. ఆ పద్యాలను అనేక రాగాలలో నాటక రూపంలో రాగయుక్తంగా భావయుక్తంగా బంధించి, అంటే కంపోజ్ చేసి, నటనతో అనుసంధానించి ప్రేక్షక లోకానికి అందించడమే పద్య నాటక కళాకారుల లక్ష్యం. తెలుగు వారందరూ ఈ నాటక పద్యాలను విని ఆనందించి ఆదరించి ప్రోత్సహించాలి. వీనిని అందించడానికి రావాలి మరికొందరు ముందుకు అని ఒక సందేశం పెట్టారు. అదే తెలుగు భాషకే సొంతం పద్యం. ఆ పద్యాలను అనేక రాగాలలో భావయుక్తంగా నాటక రూపంలో బంధించి, నటనతో అనుసంధానించి ప్రేక్షక లోకానికి అందించడమే కళాకారుల లక్ష్యం, పద్య నాటక కళాకారుల లక్ష్యం. తెలుగు వారందరూ ఈ పద్య నాటకాలను విని ఆనందించి ఆదరించి ప్రోత్సహించాలి.
వీళ్ళని అందించడానికి రావాలి మరి కొందరు ముందుకు. అది బాగుంది మెసేజ్, చాలా చాలా బాగుంది. మీరు హరిశ్చంద్రులో నక్షత్రుడు వేసేవారు సార్? నక్షత్రుడు పద్యం ఒకటి. ఒక సిమిరి బాగులు దాన్ని ఎక్కడ పతిని కట్టుకుంటేవమ్మ, ఒక సన్యాసికి సర్వరాజ్యము ఏదో మాట పట్టింపు మేరకు చేజారిచి బిడ్డతో నిన్ను మకారణ్యంబు పాచేసి కూటికి గొడ్డకు గాని పెన్మిటిని వీటింబుచ్చక ఏ మంచు నమ్మిక సేవింతువో వెర్రి తల్లి కొరగామిన్ కానలేవెంతయు నీవు నాకు చేసిన ప్రాణదానమునకు ఎక్కుడైన ప్రత్యుపకారం చేయలేను గాని పడతి నీ విషయంబు మా గురునితో వాదించి నీ రాజ్యమిపుడ ఇప్పించదా బ్రహ్మము. నీ మగనితో పొత్తుండి నల్కొంగులన్ ముడివేయం పని నీవ ప్రజలను పోషింపు నీ కుమారుడు నీ చేతికి నైన వెంక ఇతడారోహించు మీ గద్దెపై. చాలా బాగుంది సార్. నక్షత్రుడు ఆయన్ని పరీక్ష పెడతాడు కానీ క్షణ బాధపడుతూనే ఉంటాడు కదా, ఫీల్ అవుతారు అంటాడు. అన్ని విధాలుగా మొదట తన కష్టాన్ని చూపించు కరిగించాలనుకుంటాడు, తర్వాత తన నిష్ఠూరపరుస్తూ తను ఒప్పించగా సత్యం మాట తప్పించాలి, అసత్యం పలికించాలి ప్రయత్నం చేస్తూనే దానిలో మొదట తన కష్టాన్ని చూసైనా కరిగిపోయి ఒక మాట దాట వేస్తాడేటో అనుకున్నాడు. తర్వాత నిష్ఠూరాలు ఆడుతూ చేశాడు. ఆఖరిని తన తాలూకా బాధని వ్యక్తపరిచి తన దగ్గర క్షమాపణ కోరుకునే పరిస్థితి. హరిశ్చంద్ర, చింతామణి ఎంత సందేశాత్మకమైన నాటకాలు సార్ ఇవి. చింతామణి కూడా అందులో వేశారు పాత్ర మీరు? చింతామణి స్టేజ్ అంతే, ఎక్కువ ఆడలేదు ఆ ప్రదర్శనలో, ఎక్కువ చేయలేదు. ఎక్కువ కృష్ణుడు రాముడే ఉన్నాయి మీ పాత్రలో. కృష్ణుడుగానే చూద్దాం. రాముడు, కృష్ణుడు, గయపక్షంలో అర్జునుడు, గయపక్షంలో కృష్ణుడు. గయపక్షంలో అర్జునుడి పాట ఒకటి, ఆ పద్యం ఒకటి అర్జునుడు. దేవ ఆర్తరక్షణమే నృపవీరుల కాచరణీయమ్మను ఆర్యోక్తి నెరింగి శరణాగతుడైనట్టు యా గయాక్షగాంధరమునకు శరణ సంగీతి అంతియే కాని దర్పము గలాడనంచునే తలపలేదు, పూర్వమైత్రిని తలపక పోవలేదు. మానధనుడనగుట నీకు మరదినగుట మానధనుడనగుట నీకు మరదినగుట తలచినాడను క్షత్రియ ధర్మముఖతే. బెస్ట్ సార్. ఎందుకంటే వచ్చే యువతకి అంతంత పొడుగు రాగాలు వినే ఓపిక లేదు. భావం ఇంపార్టెంట్, భావవ్యక్తంగా నటన భావం ఇంపార్టెంట్. ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి, అది గంటల రాగాలు తీసుకుంటూ పోతే కానీ ఇలాంటి సీనియర్స్ చాలా మంది ఇప్పుడు ఆ రాగాలు కుదించేశారు. కానీ కొంతమంది ఇంకా అదే పట్టుకుని ఊరిలో, ఎందుకంటే అవి రాగాలని అనుభవించే వాళ్ళు కూడా, ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనే భావంతో చేస్తున్నారు. అది ఇక నాటకంలో రాగం భాగం అయిపోయింది.
కృష్ణుడి పద్యం గయపాషం కృష్ణుడు. అయ్యది చూపుటి అనర్థమే తెచ్చిన అనేక విధంబుల నైభయంబుల బోధించినను నీ బొక్కెంతయు చెవినడుక సమరోత్సాహిక పరతంతుడి వైపు నాతోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గరుడి గంధర్వులైన నువ్వు సంగ్రామంబునికి ఇవ్వను. నీవు బాలుడము ప్రాణం పొంద చూచుకొను. నరకాసురాది మహాదానములు అనేకులు నా చక్రాల జ్వాలల మరికి చక్రమహిమం బించుక విందువు కాక నీలకంధరమక నిశిత సోలము ధాటికి వచ్చిన ఒకవేళ ఓర్వవచ్చు ప్రళయకాల పయోద భయద నిర్ఘాతాళి సైచిన ఒకవేళ సైపవచ్చు మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు బాణల శిఖజ్వాలికావలి మ్రోల నిల్చిన ఒకవేళ నిలువవచ్చుగాక సైరంపవచ్చునే కథనమందు శివునికైనను శారదమాధవునికైన గుకునికైనను శతకోటి వకునికైన చండతను సాటి లేనిన చక్రధాటి బాగుంది, చాలా బాగుంది. పద్యాలు మీ గొంతులో మెలోడియస్ పోలేదు, ఎంత వయసు వచ్చినా కూడా చాలా చక్కగా ఆలపిస్తున్నారు పద్యాలు. మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ నాటక రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుందాం సార్ మనం. ఇంకా ఇంకోటి, కృష్ణుడు అదే కర సందేశంలో నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుందని ఒక పద్యం ఉంటుంది సార్. అది ఆస్థానం భారతం లేదంటారు కానీ చాలా రక్తి కట్టిస్తున్నారు ఆ సినిమాతో. అదొకసారి వింటుంది. కర్ణ చివరి ప్రయత్నముగా ఇంకొక ముఖ్య విశేషమే తెలుపుచున్నాడను సావధానము గాలించి సరి అయిన నిర్ణయం కొని పాండవులలో కలిసిపోము. ఏ సతివన్హిలో జనియించెను జన్మమునచ్చువేళ మున్నే సతి పెండ్లినాడు నృకులెల్ల పరాజితులైరి క్రీడిచే ఏ సతి మీది మోహమున ఎంతలు చేసి విరాజు నీవు నిన్న సతి పెండ్లియాడగలదు ఆరవ భర్తగా సూర్యనందన సార్ మీరు బాగా సీరియస్గా కూడా ఒక ప్రశ్న, మీరు సీరియస్గా పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి సీరియస్గా పద్యం ఆలపిస్తూ ఉంటారు, మంచి మంచి రసవత్తరంగా నడుస్తుంటుంది సీను. ఆ మధ్యలో వచ్చి ఒక 20 పదవి ఇవ్వబోతాడు, ఆ మధ్యలో ప్రేక్షకుడు వచ్చి 20 పదవి ఇవ్వబోతాడు. సరైన ఒక ఏదో సరైన ఒక గ్యాప్ దొరికినప్పుడు అది చేసుకోండి, ఒక టైం కేటాయించుకొని ప్రేమని మనం తిరస్కరించకూడదు. అది వాస్తవమే. అది 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 కాదంటానికి వీల్లేదు, అవునంటానికి వీల్లేని పరిస్థితి అది. అది ఒక రకంగా ప్రేక్షకుడు దాన్ని గమనించుకొని టైం చూసుకొని చేయగలగాలి. ఇది చేస్తుంటే ప్రేక్షకులు ఇబ్బంది పడుతుంటారు, వీళ్ళ ఆనందాన్ని అసలు రసాభాస అయిపోతుంది. వాళ్ళు బాగా లీనమైపోయి ఉన్న దీని టైంలో ఇది పడేసరికి రసాభాస. నేను ఈ మధ్యకాలం కొంత చూస్తున్నా, కొంతమంది సీనియర్ నటులు కూడా పాత్రలో రిలాక్స్ అవుతున్నారు సార్. పాత్రలు అసలు ఎంత అసలు చాలా బెట్గా అనిపిస్తుంది మధ్య మధ్యలో.
మరి నటులు అంత బాగా నటించగలిగిన వాళ్ళు కూడా మన అవగాహన ఆలోచన ఎందుకు రావట్లేదు తెలియట్లేదు. అవ్వటం లేదు పాత్ర రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ ఈజీగా కనిపించిపోతుంది. అవును, ఆ పరిస్థితులు ఉన్నాయి సార్. ఇప్పుడు కొత్తగా వచ్చే యువతకి మీరు ఇచ్చే సందేశం సార్, ఈ నాటక రంగం కొంతకాలం సజీవంగా ఉండాలి అంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, యువత ఎలా ఉండాలని మీ సందేశం ఇవ్వండి. యువత సరే జీవన విధానం తప్పదు, దాన్ని ఉన్నే సార్. మన తెలుగు భాషకి ఉన్నటువంటి పెద్ద ఆస్తి పద్యము. ఆ పద్యాన్ని చక్కని సంగీతంతో కూడి నాటకాలు అవుతున్నాయి. అసలు ఇప్పుడు ఉన్న యువత ఏంటంటే కృష్ణుడు అంటే నీలం రంగు చూసి కూడా మీరేంటి సార్ దుర్యోధనుడా రావణాసురుడు అని అడిగిన పరిస్థితులు కనపడతాయి. కృష్ణుడు ఏ రంగులో ఉంటాడని కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. అది కాకుండా ఈ పద్యాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత, ఈ నాటకాలని ఈ కళల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, కళలను తాలూకు బ్రతికించవలసిన పరిస్థితి ప్రతి వ్యక్తిలో ఉండవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పద్య నాటకాలని బాగా ఆదరించి ప్రోత్సహించవలసిన పరిస్థితి ఉంది. దానికి కూడా మానసికంగా కొంత కలిగేస్తుంది. ప్రభుత్వం వారు కూడా ఏం చేయాలంటే ఈ పాఠ్యాంశాలతో పాటు కనీసం స్కూల్ అంటే హై స్కూల్ వరకైనా సరే ఒక సంగీతం టీచర్ని, ఒక డ్యాన్స్ టీచర్ని ఏర్పాటు చేసి ఈ కళల్ని బ్రతికించవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని నా ఆలోచన సార్. ఇప్పుడు ఈ వేదికలు అవి ప్రక్కన కాదు, ముందు నైతికంగా నాటకం అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను, మా 8వ తరగతిలో నాటకం ఉంటే దాన్ని మేము నటించగలిగాము. ఈ తెలుగు భాషలో నైతిక విలువలతో కూడినటువంటి నాటక ప్రక్రియ లెసన్స్ కూడా ఉండాలి. తర్వాత సంగీతానికి ఒక టీచరు. అయితే ఈ పద్య నాటకాల వల్ల చక్కని భాష అలవడుతుంది కదా, మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. తర్వాత ఈ తగ్గినటువంటి చదువు వంట పడుతుంది. మానసిక ప్రశాంతత లేనప్పుడు కేవలం మెషనరీ అయిపోయినంత పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అది కాకుండా మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటే మనం చదివింది కానీ విన్నది కానీ వంట పడుతుందని నా ఆలోచన. ఏది ఏమైనటువంటి ఈ పద్య నాటకాలను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారిలో ఉందని మాత్రం నా విశ్వాసము, నా తాలూకా అభిప్రాయము. దాన్ని ప్రజల దృష్టిలో నేను పెట్టవలసిన పరిస్థితి ఉన్నది సార్. చాలా చక్కని సందేశం ఇచ్చారు సార్. మీ పాటలు వింటుంటే ఏదో అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నాం ఈ పద్యాలు వింటుంటే. చివరిగా ఇంకో పద్యం, మీకు ఇష్టమైన పద్యం ఒకటి ఆలపించితే చివరిగా. మాధవ చనినారాగురు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి ధర్మ నిరూఢి చనినారు షోడశ మహారాజులు మహేంద్రాభులై చనుచో వారలు మూటగట్టుకొని ఐశ్వర్యంబు గొంపోయిరే అనగా అనగా రాజ్యములేల వైభవములేల ధర్మములేనిచో బాబా
చాలా సంతోషం సార్. ఈ 77 ఏళ్ల వయసులో కూడా మీరు ఇంత బాగా ఆలపిస్తున్నారు పద్యాలు, అంటే చాలా గొప్ప విషయం. అది చాలా సంతోషం. మమ్మల్ని ఆనందపరిచినందుకు చాలా సంతోషం. మీరు మీ చక్రి మీడియాకి చాలా ధన్యవాదాలు సార్. ఎంత శ్రమ తీసుకొని ఈ నాటకాన్ని బ్రతికించవాలనే తపన మాకంటే మీకే ఎక్కువ ఉందని నేను నమ్ముతూ మీకు మా హృదయపూర్వక వందనములు అందజేస్తున్నాను. అయితే నేను కోరుకున్నది ఏంటంటే, నా జన్మ చాలా ఉత్కృష్టమైందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా పుట్టుక రైతు కుటుంబం. నేను చేపట్టే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. నేను నమ్ముకున్నటువంటి ప్రవృత్తి కళారంగం. రైతు కుటుంబము సమాజానికి తిండిని పెడితే, ఉపాధ్యాయుడు విజ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయుడిగాను, తర్వాత వినోదాన్ని అందించే కళాకారుడిగాను జన్మించడం అనేది నా ఉత్కృష్టమైనటువంటి భగవంతుడిచ్చినటువంటి ఉత్కృష్టంగా నేను భావిస్తూ, జన్మలకు కూడా ఇదే జన్మ నాకు కావాలని ఇవ్వాలని ఆ భగవంతుని మరీ వేడుకొంచు, ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా మీరు ఓపిక తీసుకొని వచ్చి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ చక్రి మీడియా గారికి, చక్రధర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇదండి బలరామస్వామి గారితో మా ఇంటర్వ్యూ ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కళాకారులతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.